అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. అనుమానాస్పదంగా మహిళ మృతి, లైంగిక దాడి చేసి ఇంజెక్షన్తో హత్య చేసిన ఆర్ఎంపీ. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం జూనుతల గ్రామానికి చెందిన మంకెన జ్యోతి, 37, అనుమానాస్పద సంస్థితిలో మరణించిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. జ్యోతి, భర్త శ్రీనివాస్ రెడ్డి దంపతులు కొన్ని రోజులుగా మిర్యాలగూడలో నివసిస్తున్నారు. ఆదివారం జ్యోతి తన సొంతూరుకు స్వగ్రామం వెళ్లేందుకు బయలుదేరింది. మార్గమధ్యలో మల్లేపల్లిలో బస్సు దిగిన ఆమె భర్తకు ఫోన్ చేసి జూనుతలకు ఆలస్యమవుతుందని, గ్రామానికి చెందిన ఆర్ఎంపీ మహేష్కు కాల్ చేసి రమ్మనని చెప్పింది. మహేష్తో జ్యోతికి ముందుగానే పరిచయం ఉండటంతో ఆర్ఎంపీ లిఫ్ట్ పేరుతో ఆమెను కారులో ఎక్కించుకున్నాడు. మార్గమధ్యలో కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి ఇచ్చి ఆమెను అపస్మారక స్థితికి తీసుకొచ్చాడు. తర్వాత బలానికి ఇంజెక్షన్ చేస్తానని నమ్మించి గడ్డి మందును, ర్యాట్ పాయిజన్, ఆమె 2 చేతులకు బలవంతంగా ఇచ్చాడు. అంతేకాకుండా అదే మందును నీటిలో కలిపి తాగించి ఆపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. కొన్ని మందుల ప్రకారం మహేష్ గడ్డి మందును 10 సార్లు ఇంజెక్షన్ రూపంలో ఇచ్చి జ్యోతిని పూర్తిగా అశక్తం చేశాడు. ఈ దారుణ ఘటన తర్వాత అర్ధరాత్రి సమయంలో ఆమెను కారులో తీసుకెళ్తుండగా గుర్రంపోడు మండలం కాచారం గ్రామ స్టేజీ వద్ద పెట్రోలింగ్లో ఉన్న పోలీసులు వాహనాన్ని ఆపారు. కారులో జ్యోతి అపస్మారక స్థితిలో ఉండటంతో అనుమానం వచ్చిన అధికారులు మహేష్ను విచారించి అదుపులోకి తీసుకున్నారు. వెంటనే జ్యోతిని చికిత్స కోసం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి రెఫర్ చేశారు. అక్కడికి తీసుకెళ్లి చికిత్స అందిస్తుండగా జ్యోతి మరణించింది. భర్త శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆర్ఎంపీ మహేష్పై 302 హత్య, 376 లైంగిక దాడి సహా కఠిన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహేష్తో జ్యోతికి వివాహేతర సంబంధం ఉందని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన గ్రామంలో భయాందోళన రేపింది. జాగ్రత్తలు సలహాలు: అపరిచితులు లేదా పరిచయం ఉన్న వ్యక్తులతో మార్గమధ్యలో లిఫ్ట్ తీసుకోవడానికి ముందు జాగ్రత్తగా ఉండాలి. ఎల్లప్పుడూ భర్త లేదా స్నేహితులకు లొకేషన్ షేర్ చేయాలి. వైద్య సేవలు తీసుకునేటప్పుడు లైసెన్స్ ధారీ డాక్టర్లను మాత్రమే ఆశ్రయించాలి. అనుమానాస్పద ఇంజెక్షన్లు లేదా మందులు అడ్డుకోవాలి. మహిళలు ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు ఎమర్జెన్సీ కాల్లకు 100 లేదా 181 మహిళా హెల్ప్ లైన్లను సంప్రదించాలి. వివాహేతర సంబంధాలు లేదా అనుమానాలు వచ్చినప్పుడు కుటుంబ కౌన్సెలింగ్ తీసుకోవడం మంచిది. సమాజంలో ఆర్ఎంపీలపై అవగాహన పెంచుకోవాలి. వారి చికిత్సలు పరిమితంగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఏదైనా అనుమానాస్పద దాడి లేదా మందులు గుర్తించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.